నీకు కరెక్ట్ పేరు బూచోడ్వే నువ్వు. అవును బూచోడ్నే. ఇలాంటి గేమ్లు ఇలాంటి టాస్క్లు రావాలంటే రావాలి. సూపర్ మామ్ వచ్చేసాం. లాస్ట్ వీక్ మనము సూపర్ థ్రిల్డ్ మామ్ సగంలో ఆపి వెళ్ళిపోయినాం. సూపర్ రెడీ కూడా ఇవాళ కూడా అవే టాస్క్లు, ఇదే ప్లే గ్రౌండ్ అండ్ ప్లేయర్స్ ఆర్ రవి అండ్ శ్రీముఖి. కాదురా, ప్లేయర్స్ ఆర్ సూపర్ మామ్స్. రెడీ. సో స్టార్ట్ చేద్దాం ఇవాళ కూడా. సో ఇవాళ మాత్రం ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఫైనల్ గా 8 మామ్స్ లో నుంచి ఎవరు ఆ సూపర్ మామ్ మన షోని వదిలి వెళ్ళిపోతారో చూద్దాం. బట్ దానికంటే ముందు నువ్వు నీ రౌండ్స్, నీ ప్లే గ్రౌండ్ రెడీ అయిపో. నేను మా సూపర్ మామ్స్ కి కూడా ఇండికేషన్ ఇచ్చేస్తాను. అండ్ లెట్స్ స్టార్ట్. సూపర్ మామ్స్ వీళ్ళ మామ్స్ కాదు, మిసైల్స్. వాకింగ్ పార్ట్నర్స్, వాక్మేట్. ఫుట్వేర్. I have super 4 winners. అంటే ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్ కి క్వాలిఫై అయిన మామ్స్. ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్ కి క్వాలిఫై అయిన మామ్స్ 4 మామ్స్ ఎవరంటే ఫస్ట్ మామ్ ఇస్ మంజుల గారు, సెకండ్ మామ్ ఉషారాణి గారు, థర్డ్ మామ్ మలేజ గారు, అండ్ ఫోర్త్ మామ్ ఇస్ our భావన గారు. కంగ్రాట్యులేషన్స్. సో టోటల్ గా నువ్వు చెప్పిన 4 మామ్స్ సెకండ్ లెవెల్ కి వెళ్తున్నారు. ఐ నో. అక్కడ నుంచి ఉట్టి ఇద్దరే ఫైనల్ లెవెల్ కి వెళ్ళబోతున్నారు. ఐ నో. సో ఈ 4 మామ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఎలాంటి టాస్క్లు చేయబోతున్నారు తెలుసా? రామ రామ భజన భజననే. ఈ లెవెల్ కి సెకండ్ లెవెల్ కి సంబంధం లేదు. ఐఎమ్ రెడీ ఫర్ లెవెల్ నెంబర్ 2. అండ్ లెవెల్ నెంబర్ 2 లో వచ్చే ఫస్ట్ సూపర్ మామ్ మంజుల గారు. I'll explain your task in simple words. Meeru, if you see, you're standing in between a box. Okay, this is a LED. 9 బాక్స్లు ఉన్నాయి. మీరు మధ్యలో ఉన్న ఒక బాక్స్ లో నించొని ఉన్నారు. రైట్. 10 seconds of time లో ఈ LED మొత్తం ఎవ్రీవేర్ డాట్స్ ఫ్లాష్ అవుతాయి. వచ్చి వెళ్ళిపోతాయా? డాట్స్ ఫ్లాష్ అవుతాయి, అలానే ఉంటాయి. అండ్ all that you have to do is count them. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 whatever. And you have the time limit of 10 seconds అండి. అవి అలా ఫ్లాష్ అవుతాయి అండ్ డిసపియర్ అయిపోయినాయి అనేసి అంటే దట్ మీన్స్ దట్ యువర్ టైమర్ ఇస్ గాన్. You're not supposed to go out of this box. Okay, you are limited to this box only. Okay, I can rotate, no? You can rotate, but you're not supposed to go out of this box. Okay. Now we both are going off the LED. 10 seconds time limit. Okay, and your time starts now. ఎన్ని డాట్స్ లెక్క పెట్టారు? 39. They were 39. Not bad. 10 seconds లో 39 లెక్క పెట్టారు. But you are still here. ఇంకా చాలా ఉండే. ఇంకా చాలా ఉండే. సో ఎన్ని అనుకుంటున్నారు? ఎన్ని డాట్స్ ఉన్నాయి అనుకుంటున్నారు? ఓ రాండమ్ గెస్. 45 46. వన్ నంబర్. 45. 45 డాట్స్ ఉన్నాయి అంటున్నారు. మీరు 39 వరకు లెక్క పెట్టారు. ఇంకోసారి మళ్ళోసారి ఫ్లాష్ చేస్తా డౌట్స్. సో హ్యాపీగా క్లియర్ గా మనం లెక్క పెడదాం ఎన్ని ఉన్నాయో. ఇంకో ఛాన్స్. మళ్ళీ ద సేమ్ డాట్స్ విల్ అపియర్. కానీ ఇక్కడ నుంచి యు షుడ్ నాట్ స్టార్ట్. 39 నుంచి అనేసి యు షుడ్ నాట్ స్టార్ట్. యు ఆర్ కౌంటింగ్ ఇట్ ఆల్ ద ఫ్రమ్ ఆల్ ద బిగినింగ్. బట్
But if you're very sure, correct exactly ఈ point దగ్గర ఆగిపోయాను, this is the 39th dot అని మీకు అనిపిస్తే you can start it from there. But up to you on your risk. Okay. Second and final chance, and your 10 seconds starts now. Ten seconds over. How many dots? 43. 43 exactly. 43. ఇందాక 45 అన్నారు, ఇప్పుడు 43 అంటున్నారు. ఇఫ్ దట్ ఇస్ రైట్, మీరు థర్డ్ లెవెల్ కి క్వాలిఫై అవుతారు, ఫైనలిస్ట్ అయిపోతారు మీరు. 43 డాట్స్ లేకపోతే ఇక్కడ నుంచి టాటా బాయ్ బాయ్. సో 43 డాట్స్ అని అంటున్నారు. వీరు డోంట్ నో, రవికి నాకు కూడా తెలియదు ఎన్ని డాట్స్ ఎగ్జాక్ట్లీ. వెనక ఇంకో ఎల్ఈడి ఉంది. ఎల్ఈడి లో కరెక్ట్ స్కోర్ ఎన్ని డాట్స్ ఉన్నాయో తెలిసిపోద్ది. సో లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఇస్ 43 or not. And the answer is ఫస్ట్ టైం లెక్క పెట్టినప్పుడు ఎన్ని వచ్చాయన్నారు? అప్పుడు ర్యాండమ్ గా చెప్పాను 45 ఉండొచ్చని. నేను ఫస్ట్ టైం లెక్క పెట్టినప్పుడు 39 ఉన్నాయని అన్నారు. మేబీ ఐఎమ్ ఫాస్ట్ విత్ ద నంబర్స్ ఆల్సో. అంటే కన్ఫ్యూజ్ అయ్యారు, ఎక్కడో ఎక్కువ లెక్క పెట్టేశారు. సో ఈ క్రమంలో మీరు ఈ లెవెల్ నుంచి డిస్క్వాలిఫై అయ్యారు. సో లాస్ట్ వీక్ విన్నర్ ఈ వారం సెకండ్ లెవెల్లో డిస్క్వాలిఫై అయ్యారు. బట్ నో ప్రాబ్లం, బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మంజుల గారు, థ్యాంక్ యూ సో మచ్. సీరియస్ మోడ్స్ వచ్చేసినప్పుడు she'll get super concentrated and super determined, and she is none other than ఈ మాటలొద్దు. ఎక్కుతి ఏంట్రా ఇది? స్విమ్మింగ్ కి స్విమ్మింగ్ కాదు, హైడ్ అండ్ సీక్ ఆడతాం. నీ ఏదో డౌట్. హైడ్ అండ్ సీక్ నా ఫేవరెట్ గేమ్. వెరీ గుడ్, ఆడదాం. ఈ ఎపిసోడ్ తర్వాత ఆడదాం. భావన గారు, కంటికి గంతలు కట్టేస్తున్నాం అండి, మీకు ఏం కనబడదు ఇది పెట్టుకుంటే. ఏమైందంటే ఇక్కడ ఎల్ఈడిలో ఇక్కడ ఒక లైన్, దూరంగా ఒక టార్గెట్, అండ్ మధ్యలో 1 సింగిల్ లైన్ ఉంటుంది. కంటికి గంతలు కట్టక ముందు మీకు ఆ లైన్ చూపెడతాం. కొన్ని సెకండ్స్ ఉంటుంది అది, దాని తర్వాత కళ్ళు మూసేస్తాం. మీరు ఇక్కడ ఏదైతే ఫ్రేమ్ ఫిక్స్ చేసుకున్నారో ఈ లైన్ నుంచి ఆ లైన్ మీద నడుచుకుంటూ అటు ఇటు వెళ్లకుండా ఇంచు కూడా వెళ్ళి ఆ టార్గెట్ దగ్గరే ఆగాలి. దాని ముందు ఆగినా దాని తర్వాత ఆగినా డిస్క్వాలిఫైడ్. మీరు చూపించే లైన్ బట్టి ఉంటుంది అది. మీకు అర్థమైపోతుంది అంత టఫ్. సరే సరే, ఫస్ట్ లైన్ చూపించు, దాని తర్వాత మాట్లాడదాం. రైట్, వెరీ ఈజీ. అక్కడ నుంచి ఈ రెడ్ లైన్స్, వర్టికల్ లైన్స్ ఏవైతున్నాయో ఇక్కడ నుంచి కాలు బయటికి రాకూడదు. ఒకవేళ రవి ఈ బాక్స్ లోంచి ఇలాగా డిస్క్వాలిఫైడ్, అవుట్ వితౌట్ అ డౌట్. చూసేసుకున్నారు కదా. కనిపించినంత సేపు ఎంత బాగుండే. రైట్, ఇచ్చేయి, అవి ఇచ్చేయండి. And chalo yaar, your time starts now. వాట్ ఇస్ దిస్? వెయిట్ వెయిట్, అక్కడే ఉండండి. ఓకే ఫైన్. మీరు ఇక్కడ నించున్నప్పుడు యు సా ఇట్ క్లియర్లీ. ఇట్ ఈస్ లైక్ దట్ జస్ట్ బికాస్ వీఆర్ గివింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మామ్ 2 chances. ఓకే, మీకు ఇంకొక ఛాన్స్ ఇవ్వబోతున్నాము. నేను మామ్స్ లో స్కిల్ ఉందా లేదా చూస్తుంటే మీరు డిసైడ్ చేసుకొని చేయడం. అంటే లెట్స్ బి ఫేర్ ఎనఫ్. భావన గారిని స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనకండి మరి, సింపుల్. ఓకే, షీ ఇస్ ద వీకెస్ట్ కంటెస్టెంట్ అని అనుకుందాము. ఇప్పుడు ఇది చేయమనండి, భావన గారికి తిరుగులేదు. అందరూ ఏదైతే అనుకుంటున్నారో కరెక్ట్ అనుకుంటాను. థ్యాంక్ యూ సార్. రైట్, వన్ లాస్ట్ ఛాన్స్. భావన గారు, నో అఫెన్స్, మిమ్మల్ని ఏమనట్లేదు, నాకు ఏది అనిపించిందో చెప్తున్నా. రైట్, చూసేసుకున్నారు. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళి టార్గెట్ కి రీచ్ అవ్వాలంతే. మీకు తెలిసి ఏం చేయాలనో.
డిస్క్వాలిఫికేషన్ అండ్ ఎలిమినేషన్ ఈ ఎపిసోడ్ లో ఉన్నాయి, మిమ్మల్ని చూస్తున్నాయి. ఎల్ఈడి ఆన్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. Stop అక్కడే exactly ఉండండి, right అక్కడే there. ఉండండి. God. ఇట్స్ ఓకే భావన గారు. గుడ్డోడి చేతిలో దీపం పెట్టినట్టే ఉంది నా పరిస్థితి. మొత్తం చీకట్లో ఎక్కడికో తీసుకెళ్తున్నారు అని ఉంది. దట్ ఇస్ వేర్ స్కిల్ అండ్ నైపుణ్యం కమ్స్. లక్ మిమ్మల్ని ఇక్కడ వరకు ఫేవర్ చేసింది, బట్ దాని తర్వాత మీ కాన్సన్ట్రేషన్ ఎందుకో పని చేయలేదని అనిపించింది నాకు. నీ అప్పటికి ఇదిగో ఇలాగే వేసుకుంటూ వెళ్తున్నాను నేను. వీఆర్ వెరీ సారీ టు సే కాన్సన్ట్రేషన్ ల్యాక్ చాలా 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 అయింది. సెకండ్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత కూడా యూ కుడెంట్ డూ ఇట్. అండ్ ఇదేంటంటే ఇక్కడ భావన గారు సూపర్ స్కిల్డ్ మామ్ అవ్వలేరు. You're disqualified for level 3. ప్రతిసారి ఆ ఫోర్త్ ప్లేస్ కి వస్తున్నాను. దట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. గుడ్ లక్ నెక్స్ట్ టైం. థాంక్యూ సో మచ్ భావన గారు. థాంక్యూ. So let's take a short break in Super Moms వీళ్ళు మామ్స్ కాదు మిసైల్స్. Super Moms వీళ్ళు మామ్స్ కాదు మిసైల్స్. Walking partner walk with footwear. Okay Ravi. Don't be so happy, okay? ఇది చాలా స్ట్రెస్సింగ్ గా ఉంది. ఎల్ఈడి మీద ఏంటో డిఫరెంట్ ఇస్తున్నావు. కాన్సంట్రేషన్ ఉంటే, డిటర్మినేషన్ ఉంటే, డెడికేషన్ ఉంటే ఎనీథింగ్ ఇస్ ఈజీ అండ్ వాటితోనే స్కిల్ అనేది వస్తుంది. అండ్ ఐఎమ్ క్వైట్ షూర్ మళ్ళీ ఇదే ఎల్ఈడి మీద ఏదో ఒకటి ఇస్తావు. yes absolutely. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ కాల్ ద సూపర్ మామ్ మలేజ్ గారు. మా బుల్లితెర నయనతార గారు వచ్చేసారు, రెడీగా ఉన్నారు. మీరు కూడా పర్ఫామ్ చేయకపోతే ఇక్కడ ఈ షో నుంచే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీకు, రైట్? ఒక టైటిల్ కూడా రాలేదు ఇంతవరకు. దివిజ కోసం మీరు కొంచెం ఇక్కడ అటెంటివ్ గా కాన్సన్ట్రేషన్ పెట్టి మీ డెడికేషన్ ఏంటో చూపించి గెలవాలి. టాస్క్ ఏంటో చెప్పు. వెరీ ఇంట్రెస్టింగ్. ఎల్ఈడికి అటువైపు మీరు ఉంటారు వెనకాల. మీరు చూస్తుండగానే కొన్ని ఫ్లాష్ అవుతాయి లైన్స్, బ్లూ లైన్స్. జూమ్ 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 జూమ్, ఇక్కడ నుంచి అక్కడ నుంచి, అక్కడ నుంచి ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఆగిపోతాయి. ఓ క్వశ్చన్ మార్క్ వస్తుంది. దాని తర్వాత ఎన్ని లైన్స్ అని వెళ్ళాయో అది లెక్క పెట్టుకొని నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆల్రైట్, వెరీ క్లియర్, వెరీ సింపుల్. మీరు ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెడితే గేమ్ ఓవర్ మీకు. ఆల్రైట్, టేక్ ఏ పొజిషన్ ప్లీజ్. అండ్ మలేజ్ గారు, యా టైం స్టార్ట్స్ నౌ. వెరీ సింపుల్. అలా వచ్చాయి మెరుపు తీగలు, అలా వెళ్ళిపోయాయి. క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి. క్వశ్చన్ మార్క్స్ కాకుండా ఎన్ని లైన్స్, ఎన్ని బ్లూ లైన్స్ వచ్చాయి? రేవి సూపర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో వెళ్ళిపోయాయిరా. మీరు లెక్క పెట్టారు? అసలు నేనేం చూడలేదు. లెక్క పెట్టారు. పోనీ ర్యాండమ్లీ రఫ్ గా ఎన్ని లైన్స్ ఉండొచ్చు? ఇక్కడ 2 క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయంటే 2 నంబర్స్ లో ఉంటాయని అనుకుంటున్నారా? 10. ఓకే, 10 అంటున్నారు. తప్పు అయితే లాస్ట్ రౌండ్ కి మీరు వెళ్ళరు, అండ్ కరెక్ట్ అవుతే మీరు లాస్ట్ రౌండ్ కి క్వాలిఫై అవుతారు. So let's see if 10 is right or wrong, and the actual number is... Reveal the answer please.
అప్పుడప్పుడు స్కిల్లే కాదు, స్కిల్ లో కొంచెం లక్ ఉంటే అలా అవుతుంది. ఇలా అండి మలేజా గారు. ఐ థింక్ దివిజ హ్యాస్ టు జాయిన్. బంగారం నన్ను నేనే నమ్మలేకపోతున్నా బంగారం. నిజం చెప్పండి, దట్ వాజ్ ఎ గెస్ లేదా నిజంగా నేను లెక్క పెట్టే లోపు 8, 9 లెక్క పెట్టాను. ఆల్రెడీ 2, 3 వెళ్ళిపోయాయి. సో అది మధ్యలో ఉంది కదా 10 అని రాయేసాను, తగిలింది. వెరీ గుడ్. So 10 is the right answer. And you're qualified to level number 3. దిస్ టైం ఒక క్వాలిఫైయింగ్ పర్ఫార్మర్ రాబోతుంది. అవునా? ఎవ్రీ రౌండ్ లో క్వాలిఫై అవుతుంది. థర్డ్ లెవెల్ కి ఫర్ ష్యూర్ వెళ్తుంది. కానీ టైటిల్ గెలుచుకోదు కదా కదా. ఏమో ఎవరికి తెలుసు, ఈసారి ఈ రోజు ఏమైనా మారుతుందేమో. లెట్స్ విష్ ఆల్ ది బెస్ట్ టు హర్. Join your hands and welcome the next participant, Usharani garu. ఉషారాణి గారు, యాజ్ యూజువల్ మీరు లాస్ట్ వరకు వెళ్తున్నారు, ప్రతి ఎపిసోడ్ లో లాస్ట్ రౌండ్ వరకు వెళ్తున్నారు, కానీ గెలవట్లేదు. అదృష్టాన్ని అందుకోలేకపోతే అది. సో ఇవాళ కూడా మీరు యాజ్ యూజువల్ లాస్ట్ రౌండ్ కి వెళ్ళాలంటే ఈ రౌండ్ లో మీరు క్వాలిఫై అవ్వాలి. అండ్ ఈ రౌండ్ లో ఏం చేయాలి అంటే, ఇక్కడ ఉషారాణి గారి స్మార్ట్నెస్ అండ్ క్యాల్కులేషన్ ఎంత ఫాస్ట్ గా చేస్తే చూద్దాం. వెనకాల నుంచి ఒక ఫిల్లింగ్ అండి, ఒక లైన్ ముందుకు వెళ్తుంటది, ఓకేనా? ఒక స్పీడ్ లో వెళ్తుంటది. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆ ఫిల్లింగ్, ఆ లైన్ మాయమైపోద్ది. కానీ ఉషారాణి గారు క్యాల్కులేట్ చేస్తూ ఆ లైన్ ఈ 2 లైన్స్ మధ్య ఎప్పుడు వస్తుందో అని క్యాల్కులేట్ చేసుకొని బజర్ నొక్కితే అప్పుడు రివీల్ అవుతుంది యాక్చువల్ ఫిల్లింగ్ ఎంతో. అర్థమైపోయింది? క్లారిటీ, క్యాల్కులేషన్. ఒక స్పీడ్ తో ఒక లైన్ ముందుకు వెళ్తుందండి, ఇక్కడికి వచ్చిన తర్వాత డిసపియర్, మాయమైపోతుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఆగిపోతుంది. క్యాల్కులేట్ చేస్తూ అదే స్పీడ్ లోపటి నుంచి రన్ అవుతుంది. ఈ లైన్ మధ్యలో ఎప్పుడు వస్తుందో బజర్ నొక్కితే రివీల్ అయినప్పుడు తెలుస్తుంది అక్కడ ఆగిందా లేదా అని. ఈ లైన్స్ మధ్యలో ఆ లైన్ ఆగితే, ఆ ఫిల్లింగ్ ఆగితే షీ విల్ బి క్వాలిఫైడ్ ఫర్ ది థర్డ్ లెవెల్. బజర్ ప్లీజ్. And your time starts now. కొంచెం తొందర నొక్కారేమో అని నాకు అనిపించింది. చూద్దాం. ఈ 2 రెడ్ లైన్స్ మధ్యలో ఆగితే మీరు లాస్ట్ రౌండ్ కి క్వాలిఫై అవుతారు. రెడ్ లైన్ కి యూతల ఇటువైపు ఆగినా అటువైపు ఆగినా మీరు ఇక్కడే డిస్క్వాలిఫై అవుతారు. ఓకేనా? క్లియర్? సో లెట్స్ సీ ఆ లైన్ ఎక్కడ ఆగిందో. మిల్లీ సెకండ్ ఉషారాణి గారు. వన్ మోర్ ఛాన్స్ ప్లీజ్. అర్థమైందండి? ప్లీజ్ వన్ లాస్ట్ ఛాన్స్. ఓకే, వన్ లాస్ట్ ఛాన్స్. డూ ఆర్ డై సిచ్యువేషన్ ఇది మీకు. గెట్ బ్యాక్ వన్స్ అగైన్, హ్యాండ్స్ ఆన్ ది బజర్. 3, 2, 1 go. ఓకే, ఇప్పుడు కొంచెం మెల్లగా నొక్కారేమో అని నాకు అనిపించింది. మీరు కరెక్ట్ ఉన్నారా? ఏమో నాకైతే దడగా ఉంది ముందు. రిలాక్స్, టెన్షన్ గా ఉన్నాను. రిలాక్స్. శరణి గారు ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఉంటదంటారా అవతలకి వెళ్ళిపోయిందా? ఏమో ఉంటుందని అనిపిస్తుంది. మధ్యలో ఆగిందనే అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఆన్సర్ రివీల్ ప్లీజ్. లైన్ ఎక్కడ ఆగింది? వెరీ నైస్. ఇందాక 1 ఇంచ్ అవతల, ఇప్పుడు 1 ఇంచ్ లోపల. సో అంతాని, థాంక్యూ సో మచ్. థాంక్యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ శరణ్. వెల్కమ్ బ్యాక్ టు సూపర్ మామ్స్. విల్ మామ్స్ కాదు, మిసైల్స్. వాకింగ్ పార్ట్నర్ వాక్మెట్ ఫుట్వేర్. Without any delay, let's start level number 3.
రవి 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 జాగకి రాకుండా రాను ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నారు. లెవెల్ నెంబర్ 3 వి ఆర్ రెడీ. ఉషారాణి గారు ఇస్ రెడీ అండ్ మలేజ్ గారు ఇస్ రెడీ. ఈజ్ యువర్ గేమ్ రెడీ? అంటే లెవెల్ 1 లో ప్రతి పార్టిసిపెంట్ కి డిఫరెంట్ టాస్క్, అంటే 8 గేమ్స్ ఇచ్చావు. లెవెల్ 2 లో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టాస్క్, ఆఫ్ కోర్స్ 4 గేమ్స్ ఇచ్చావు. కానీ లెవెల్ 3 లో ఇట్స్ గోనా బి ఎ టై బ్రేకర్. అంటే ఇద్దరు మామ్స్ ఒకే టాస్క్ కంప్లీట్ చేయాలి at the same time. Wow, interesting. Let's start. So let's invite the super moms, Malej garu and Usharani garu. Please welcome. ఉషారాణి గారు, మలేజ గారు, మీ స్కిల్ ని ప్రదర్శించడంలో మీరు చాలా స్ట్రాంగ్ అని ఇప్పటివరకు తేలింది. కానీ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్, ఇది వేరే లెవెల్లో ఉంటది ఈ టాస్క్. ఓకేనా? కాన్సన్ట్రేషన్, డెడికేషన్, ఈ ఎన్ని క్షణాలు ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ మీ స్ట్రెంగ్త్, మీ మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో చూస్తాం. టోటల్ గా స్కిల్. ఓకేనా? ఐ కెన్ సీ ఇద్దరు ముఖాలు ఎంత సూపర్ నర్వస్ గా ఉన్నాయంటే, ఎస్పెషల్లీ ఉషారాణి గారు. మళ్ళీ లాస్ట్ రౌండ్ వరకు వచ్చాను, ఈసారి ఖచ్చితంగా గెలవాలి కదా. కానీ ఒక సామెత ఏదో ఉంది, స్కిల్ ని నిల్ చేయాలంటే అది ఉట్టి నర్వస్నెస్ అని. నర్వస్నెస్ ఉంటే ఆ స్కిల్ కూడా నిల్ అయిపోద్దంట. ఓకే, బట్ వీఆర్ సూపర్ నర్వస్ రైట్ నౌ. ఏమైందంటే 2 బాక్సెస్ ఉన్నాయి ఎల్ఈడీస్ లో, వెరీ క్లియర్. 2 బాక్సెస్ ఉన్నాయి. దాని మీద ఒక పాదం పట్టేలాగా వుడెన్ బ్లాక్స్ ఉన్నాయి. ఓకేనా? 1 లెగ్ తోనే మీరు మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇద్దరు కూడా బాగా పర్ఫార్మ్ చేసి 1 మినిట్ ఒక కాలు మీద బ్యాలెన్స్ చేసి అలానే నిల్చొని ఉంటే 1 మినిట్ వరకు ఇద్దరు విన్నర్స్. ఇద్దరు కూడా సూపర్ స్కిల్డ్ మామ్ టైటిల్ వస్తుంది. ఒకవేళ మలేజ్ గారు కానీ ఉషారాణి గారు కానీ బ్యాలెన్స్ అవుట్ అయి పడిపోతే వీల్ డు బెస్ట్ ఆఫ్ 3. అంటే ఇదే టాస్క్ మళ్ళీ 3 సార్లు ఆడాలి. ఎక్కువ టైం ఎవరైతే దాని మీద బ్యాలెన్స్ చేస్తారో అది క్యాలిక్యులేట్ చేసి వి విల్ డిసైడ్ హూ ఇస్ సూపర్ స్కిల్డ్ మామ్. గాట్ ఇట్ మలేజ్ గారు, గాట్ ఇట్ ఉషారాణి గారు. అర్థమైందా? క్లియర్. So Usharani garu, that is your box, and Malej garu, this is your box. రవి ఒక్క అడుగు. ఓకే, ఒక్క అడుగు. మీరు మీకు కంఫర్టబుల్ లెగ్ రైట్ ఆర్ లెఫ్ట్, యువర్ విష్, పెట్టేసుకోండి దాని మీద. మలేజ్ గారు, ఉషారాణి గారు, దిస్ ఇస్ ది మూమెంట్. ఈ టైం కోసం మనం వెయిట్ చేస్తున్నాము. సూపర్ స్కిల్డ్ మామ్ టైటిల్ కోసం మలేజ గారు, ఉషారాణి గారు. ఉషారాణి గారు 4th కన్సిక్యూటివ్ టైం మీరు ఫైనల్స్ కి వచ్చారు. మలేజ గారు ఫస్ట్ టైం వచ్చారు. వెరీ ఇంపార్టెంట్ టు యూ, వెరీ ఇంపార్టెంట్ టు యూ. అండ్ ఈ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ షో నుంచి బయటికి వెళ్తారు వీకెస్ట్ కంటెస్టెంట్. మీ ఇద్దరి దగ్గర బ్యాచ్ లేవు, గుర్తుపెట్టుకోండి. కాన్సన్ట్రేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. గ్యాదర్ ఆల్ ది ఎనర్జీ. విషింగ్ యూ వెరీ very very all the best and your time starts now. బెస్ట్ ఆఫ్ 3 లో ఫస్ట్ మలేజ గారు, ఉషారాణి గారు. అవుట్ అయ్యారు, బట్ ఉషారాణి గారు బ్యాలెన్స్ అవుట్ అయ్యి బాక్స్ నుంచి బయటకు పడ్డారు. సో టేకింగ్ దట్ ఇంటూ అకౌంట్ 1 పాయింట్ గోస్ టు మలేజ గారు. స్టిల్ 2 more chances. ఉషారాణి గారు, మీరు ప్లీజ్ కాన్సంట్రేట్. 2 more chances. ఒకవేళ ఈ 2 points మీకు వచ్చేస్తే సింపుల్ గా సూపర్ స్కిల్డ్ మామ్ మీరే. ఆర్ ఎల్స్ ఈ రౌండ్ లో మలేజ్ గారు ఇంకో పాయింట్ విన్ అయ్యారనుకో, దేర్ విల్ బి నో యూజ్ ఆఫ్ లెవెల్ నెంబర్ 3. ఓకే ఓకే, రెడీ? మలేజ గారు, మీరు 1 up అడ్వాంటేజ్ ఇస్ యోర్స్. మీ సైడ్ ఉంది అడ్వాంటేజ్. ఉషారాణి గారు 2 ఖచ్చితంగా గెలవాలి టు విన్ ది సూపర్ స్కిల్డ్ మామ్. ఫస్ట్ బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్, బ్యాలెన్స్ చేసుకోండి. కమ్. లెవెల్ 3 లో సెకండ్ ఛాన్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
సో రవి, నువ్వు అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నావు, నేను ఇటు సైడ్ కాన్సన్ట్రేట్ చేశాను. ద థింగ్ ఇస్, స్టార్ట్ అయిన 5-6 seconds కి మలేజ్ గారు కింద కాలు పెట్టారా? పెట్టేశారు. ఓకే, సో సస్టైన్ ఎక్కువ సేపు చేశారు ఉషారాణి గారు. క్లియర్లీ ద అదర్ పాయింట్ గోస్ టు ఉషారాణి గారు. వెరీ గుడ్. బెస్ట్ అవుట్ ఆఫ్ 3 లో 1 point ఉంది అండ్ ఇది డిసైడింగ్ పాయింట్. అండ్ దిస్ ఈ ఇస్ పాయింట్ ఎవరికి వస్తుందో వారే సూపర్ స్కిల్డ్ మామ్ అయిపోతారు. సింపుల్ అండ్ ఈజీ. ఓకే ఉషారాణి గారు, ఓకే మలేజ గారు, క్లియర్. ఫస్ట్ బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్. And level number 3 lo, the Best of last 3 and lo, final last. chance starts now. ఉషారాణి గారు she couldn't sustain, అంటే ఎక్కువసేపు It ఉండలేకపోయారు. was a clear give up. What is wrong with you, లాస్ట్ Sharani వీక్ garu? నేను పైనుంచి పడ్డప్పుడు నాకు రైట్ లెగ్ నొప్పి చేసింది. నాకు లెఫ్ట్ లెగ్ మీద నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. మాకు ముందే చెప్పి థర్డ్ ఛాన్స్ అప్పుడు యూ కుడ్ హావ్ టేకెన్ యువర్ లెఫ్ట్ ఆర్ రైట్, విచ్ ఎవర్ ఇస్ కంఫర్టబుల్ టు యూ. లేదు, రైట్ లెగ్ నేను పెట్టలేను కదా, రైట్ లెగ్ నొప్పిగా ఉంది కదా. And very sadly we have to say, లాస్ట్ లెవెల్ కి వచ్చారు కానీ ఏదో ఒక్కసారి కూడా లక్ మీ వెంట లేదు అంటే నమ్మబుద్ధి కావట్లేదు. 4th time you lost the also title. ఇక్కడ వరకు అంటే ఫైనల్ స్టెప్ వరకు వచ్చి జస్ట్ లాస్ట్ ఇట్. It's okay ఉషారాణి గారు, But thank you so much. that was a very tight competition. Very tight competition, very well played. And ఇవాళ super skilled mom is Malaika garu. Thank you so much Usharani garu. If you can take your place please. Yeah. And Ravi, now time for the batches. Batches Malaika garu koncham navvandi. Ade batches please. ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తున్న బ్యాచ్ పేరు సూపర్ మామ్ స్కిల్డ్ అండ్ ఇది గెలుచుకున్న వారు మలేజ్ గారు. And Trija garu, congratulations. Twinkle, twinkle, little star, Mummy is the superstar. Mummy brain a computer, Ammaku undi enతో Congratulations. Celebrations. So after 4 episodes competitive round start అయ్యాయి. Smartest, strongest, entertainment and ఇప్పుడు skill. So ఎలా ఉంది మలేజ గారు? మాటలు రావట్లేదు ఆనందంతో. మాటలు రావట్లేదు. అండ్ దివిజాకి ఏమని చెప్పాలనుకుంటున్నారా? పాపం చాలా ఆశలు పెట్టుకుంటది మీ మీద. ప్రతి రౌండ్ కి మమ్మీ నాకు బ్యాడ్జ్ కావాలి, మమ్మీ నాకు బ్యాడ్జ్ కావాలంది. సో వచ్చింది. నాకు సూపర్ మామ్ టైటిల్ రాపైనా పర్లేదు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ యూ కెన్ ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్స్. So let's take a short break and Super Moms! వీళ్ళు moms కాదు, missiles. వీళ్ళు moms కాదు, missiles. Working partner Walkmate Footwear. Very good. Right. Once again, hats off to all the 8 moms who did all the tasks wonderfully. కానీ But coming to the saddest part of the show. ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసాం, టాస్క్ ఎంజాయ్ చేసాం, స్కిల్ ఎందులో ఉండాలి ఎప్పుడు ఉండాలి అని తెలుసుకున్నాం. కానీ సాడ్ పార్ట్ ఏంటంటే ముందే అనౌన్స్ చేసాం ఈ ఎపిసోడ్ లో ఖచ్చితంగా ఒక సూపర్ మామ్ ఈ షోని వదిలేసి వెళ్ళిపోతుంది, అంటే ఎలిమినేట్ అవుతుంది అని. బట్ బిఫోర్ దాట్, సో మీ అందరికి తెలిసినట్టు 4 moms 4 batches అయితే విన్ అయ్యారు. అందులో సూపర్ స్మార్టెస్ట్ మామ్ ఇస్ ఆర్ శ్రీలేఖ గారు, రైట్? శ్రీలేఖ గారు వెరీ గుడ్. అండ్ సూపర్ స్ట్రాంగెస్ట్ మామ్ ఇస్ శ్వేత గారు, కంగ్రాచులేషన్స్. అండ్ సూపర్ ఎంటర్టైనింగ్ మామ్ ఇస్ మంజుల గారు. సూపర్ స్కిల్డ్ మామ్ ఇస్ మలేజ గారు. Once again, congratulations to everybody who won batches. And I am very sorry to say, batches win avani other 4 moms are into elimination. బ్యాచెస్ విన్ అయిన సూపర్ మామ్స్ ఆర్ ఇన్ ది సేఫ్ జోన్, అంటే ఎలిమినేషన్ లేదు. Elimination లేదు.
అంటే ఇప్పుడు ఉషారాణి గారు, భావన గారు, ప్రియా గారు అండ్ రోజా గారు ఆర్ ఇంటూ ఎలిమినేషన్. డేంజర్ జోన్. మీ నలుగురిట్లో ఎవరైనా ఏదైనా ఒక్కరు ఒక సూపర్ మామ్ ఎలిమినేట్ అయిపోద్ది. అండ్ టు సీ హూ ఇస్ దట్ మామ్, ఐ ఇన్వైట్ ఆల్ ద 4 ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఫోర్ మామ్స్, భావన గారు, రోజా గారు, ప్రియా గారు అండ్ ఉషారాణి గారు. బేసింగ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ లాస్ట్ 4 weeks లో హౌఎవర్ దే పర్ఫార్మ్డ్, ఆ పాయింట్స్ అన్ని మనకి కన్సిడరేషన్ లో ఉన్నాయి కదా రవి, అవన్నీ కన్సిడర్ చేస్తూ సేఫ్ గా మాతో పాటే మళ్ళీ షోలో ఉండబోయే సూపర్ మామ్ ఎవరు అంటే ఇట్స్ నన్ అదర్ దాన్ లాస్ట్ రౌండ్స్ వరకు వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న ఉషారాణి గారు. మీరు మీరు definitely గా- safe. Come on, yeah, you're safe. Wonderful. You can take your place. ఇప్పుడు ప్రియా గారు, రోజా గారు అండ్ భావన గారు, మీ ముగ్గురిట్లో ఎవరన్నా ఒక్కరు ఈ షోని వదిలి వెళ్తారు. బట్ దానికంటే ముందు ది సెకండ్ సేఫెస్ట్ మామ్. డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్ కి వెళ్తున్న మామ్ ఎవరంటే None Congratulations other to- than Bhavna garu. You're safe. ఇప్పుడు రోజా గారు, ప్రియ గారులో ఎవరు ఈ షో నుంచి ఎలిమినేట్ అవుతున్నారు అంటే ఇట్స్ వెరీ సాడ్. ఎవరు సూపర్ మామ్ సీజన్ 2 లో మళ్ళీ పార్టిసిపేట్ చెయ్యరు. అండ్ And, ఫస్ట్ కంటెస్టెంట్ First mom to get eliminated from Super Mom. is I'm extremely sorry. It's Roja garu. You are eliminated from Super Mom. యాక్చువల్లీ నేను చాలా ట్రై చేశాను సూపర్ మామ్లో ఉండాలి అని, బట్ నా హెల్త్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు. మీరు కూడా చూసారు, నేను హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఎర్లీ మార్నింగ్ 4:35కి డిశ్చార్జ్ అయ్యి మరి షోకి వచ్చి పార్టిసిపేట్ చేయాలని చాలా ట్రై చేశాను. బట్ హెల్త్ ఒకటి అయితే, గేమ్స్ కూడా కొంచెం టఫ్గానే ఉన్నాయి. టఫ్ కాంపిటీషన్, నా ఫ్రెండ్స్ అంతా కూడా చాలా మంచి టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. ఎలిమినేట్ అయినందుకు బాధగా ఉంది, అంటే నిఖిల్తో నేను షో చేయలేకపోతున్నందుకు. బట్ నా హెల్త్ వైజ్ అయితే నాకు కొంచెం రెస్ట్ తీసుకునే టైం దొరుకుతుంది. బట్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ స్పిరిట్ అండి. అంటే ఒంట్లో బాగాలేకున్నా మీరు వచ్చి ఇలా మీరు పార్టిసిపేట్ చేసి ఇంత మందిని ఎంటర్టైన్ చేశారు. అండ్ మేము చాలా మిస్ అవుతామండి రోజా గారు మిమ్మల్ని. And other side of it, Priya garu just miss. Light అక్కడ వరకు వెళ్ళేసి నెక్స్ట్ టైం నుంచి బాగా అంటే and we are warning you. సేఫ్ అయిపోయాను, అమ్మయ్య లాస్ట్ వరకు వచ్చి అసలు ఇక్కడ బతికిపోయాను. అలా ఎవరు అనుకోరు కూడా, అసలు అనుకోలేరు. ఎందుకంటే ఆ అనుకోలేరు. టాస్క్ దగ్గరికి వచ్చేసిన తర్వాత చెయ్యాలని అందరూ చేస్తారు. బట్ ఇందాక అన్నట్టుగా ఫేట్ అండ్ ఆల్ It's okay అండి, ఇది సెకండ్ లైఫ్. సెకండ్ లైఫ్ టు యు ఇది సెకండ్ స్టార్టింగ్. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఐఎమ్ షూర్ ప్రియా గారు once again మీరు- congratulations you will and do go it. happily
హగ్ సమీక్ష. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పాప గురించి కొన్ని రోజులైనా ఉంటే పాపతోనే ఉంటారు. యూ విల్ స్టే ప్రియా గారు. కంగ్రాచులేషన్స్. అండ్ నిఖిల్, సారీ నాన్న, ఇలా వచ్చేసి. ఈ బుజ్జోడు ఉన్నాడు చూడండి, 4 సుడ్లు, 4 పెళ్ళిళ్ళు. దాంట్లో ఒక పెళ్లి నేను కూడా చేసుకుందాం అనుకున్నాను. వచ్చాడు. హీస్ నాట్ నిఖిల్, హీస్ నిఖిలా. వీడి నిఖిలా అవతారం చూసాము, నిఖిల్ అవతారం చూసాము, అబ్బబ్బ చాలా అవతారాలు చూసాము. వీడి బుజ్జి నత్తి కూడా చాలా క్యూట్ గా అనిపించింది మాకు, చాలా ఎంటర్టైన్ చేశాడు. వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు మిస్ యూ నాన్న. మిస్ యూ నిఖిల్, బట్ ఇట్స్ ఓకే. ఇక్కడ నుంచి ఇంకో కొత్త స్టార్ట్. మమ్మీ హెల్త్ ఇంపార్టెంట్ కదా, మమ్మీని జాగ్రత్తగా చూసుకో. నువ్వు ఇంటికి వెళ్ళాక జాగ్రత్తగా చూసుకో. మమ్మీకి టైం టు టైం ఫ్రూట్స్ అన్ని ఓకేనా? ఈ పంచులు మాత్రం మానుకోరు. పంచులు వస్తాయి నీకు. నేనే అప్పుడప్పుడు సైలెంట్ అయిపోతా. ఇన్ని ఎపిసోడ్స్ అయినా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ప్రతి రౌండ్ కూడా ఎలా ఉందంటే ఫైనల్ రౌండ్ లోనే అనిపిస్తుంది. మీరు వచ్చిన వెంటనే ఏ టాస్క్ తో వస్తారో ఏమి ఇస్తారో అని చాలా టెన్షన్ పడుతుండేవాళ్ళం. అక్కడ కూర్చున్నాను కాబట్టి హాట్ సీట్ అనమాట అది. అందరూ టెన్షన్ పడుతూనే ఉన్నారు, నెక్స్ట్ నాకేమొస్తుందో అని. సో ప్రతి రౌండ్ ఫైనల్ రౌండ్ లోనే ఉంది. డెఫినెట్లీ వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. We really enjoyed your company once again. Thank you so much for coming to Supermom, for entertaining us. Thank you. And we'll definitely miss both Roja garu and Nikhil garu. And I want all the Supermoms to join the stage and say bye bye to Roja garu.